ఈ ల్యాంకో నుంచి మహాలక్ష్మి వరకు మీ జర్నీ అంటే ఎలా అయింది ఇదంతా? పవర్ ప్లాంట్ ఓపెన్ చేశారు. నేను పవర్లో వెళ్దాం అనుకుంటున్నాను, నీకు ఎక్స్పర్టీస్ ఉంది కదా నా దగ్గర, వై డోంట్ యూ జాయిన్ మీ అని అన్నట్టు. సో ఇప్పుడు ఈ మహాలక్ష్మిని ఎక్స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు ఎదురైన చేదు అనుభవాలు అంటే ఏమైనా ఉన్నాయి సార్? I was one of the guys who was bringing the largest single investment to this state. అలాంటి వాడికి కుర్చీ వేసి కూర్చోబెట్టాలి అంటే ఇలా చూశాడు, ఐ డోంట్ లైక్ ఫైల్ చేజర్స్, యూ కెన్ గో అన్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ కాలింగ్ మై సెల్ఫ్ హరీష్ ద ఫైల్ చేజర్. ఇప్పటి వరకు ఎదురైన ఈ రెగ్యులేటరీ సిబిఐ, ఈడీలు, రైడ్లు ఇవన్నీ అవుతున్నప్పుడు కష్టంగానే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కంపెనీలని కూడా ఈ మహాలక్ష్మి గొడుగు కింద తీసుకురావడానికి మీ స్ట్రాటజీ ఏంటి సార్? Employees have become my partners because it's more like a venture studio. I'm a polluter because I made money burning fossil fuel. So now I'm doing non-conventional energy, non-polluting technology. My family nunchi we will spend about 100 crores. I along with an American partner, I developing a 400 acres biodiversity park at Bongir, outskirts of Hyderabad. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడమే హెల్ప్ అయిందని అంటున్నారా? అది డెఫినెట్ గా హెల్ప్ అయింది. ఓకే, కొంతమంది ఎనిమీస్ కూడా తయారవుతారు దాని మూలాన. నేను కరెక్ట్ అని అనుకున్నానంటే నేను చేసేస్తాను, అదంతే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి ప్రయాణం ప్రారంభించి భారత ఇన్ఫ్రా రంగాన్ని ఆకాశమే హద్దు అనే స్థాయికి తీసుకెళ్లిన విజనరీ ఆయన. ఎన్నో అడ్డంకులు ఆటంకాలు దాటుకుంటూ ఒక మహా కార్పొరేట్ సామ్రాజ్యాన్ని నిర్మించిన టెక్నోక్రాట్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, అమెరికాలోని బ్రూక్లిన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న విద్యావేత్త. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా రాజకీయాల నుంచి దూరంగా ఉండి అత్యుత్తమ పారిశ్రామికవేత్తగా తనను తాను మలుచుకున్న మహోన్నత వ్యక్తి. ల్యాంకో పవర్ కంపెనీ ద్వారా తన రాకను ఘనంగా ప్రకటించి గ్రీన్కో ఫౌండింగ్ చైర్మన్గా సాంప్రదాయేతర ఇంధన విప్లవానికి ఊపిరిపోశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రాణం పోసిన వ్యాపారవేత్త మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులు, ఫ్యూచరిస్ట్. అలాగే మానవాళి మనుగడ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న ప్రాజెక్టులు చేపట్టిన దార్శనికులు. మహాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా వేలాది మంది యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తున్న సామాజికవేత్త. ఆయనే మహాలక్ష్మి గ్రూప్ చైర్మన్, మెంటర్ హరీష్ చంద్ర ప్రసాద్ యార్లగడ్డ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చి మీ టైం ఇచ్చి మీ జర్నీ అంతనే గురించి మాకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం అందుకోసం. అంటే మేము చాలా తెలుసుకోవాలి మీ నుంచి, మేము చాలా ఇన్స్పైర్ అవ్వాలి, చాలా టిప్స్ తీసుకోవాలనుకుంటున్నాం. సో మీరు ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఇండస్ట్రీలో, అసలు ఒక పారిశ్రామికవేత్తగా మీరు ఈ ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది అని అంటే అసలు ఎలా రాగలిగారు అంటే ఇన్స్పిరేషన్? సో మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఒక 10 ఏళ్ళు నేను ఉద్యోగం చేసిన తర్వాత మొదటి నుంచి బిజినెస్ చేయాలని ఉండేది. అయితే 10 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత ఒక ఆపర్చునిటీ వస్తే నాన్నగారి దగ్గరికి వెళ్ళి, మా వైఫ్ దగ్గరికి వెళ్ళి, నేను వాళ్ళ ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను, బిజినెస్లో దిగుదాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు కొంచెం అపోజిషన్ ఉండింది ఫ్యామిలీలో. మనం ఒక మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, జీతం మీదే బతకాలి కదా. సో బిజినెస్ అంటే మళ్ళీ శాలరీస్ ఉండకుండా కొంతకాలం మనం సర్వైవ్ అవ్వాలి అంటే బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మరి డూ యూ రియలీ వాంట్ టు టేక్ దట్ డిసిషన్ అని చెప్పి మా నాన్నగారు అన్నారు. అట్లానే నా శ్రీమతి కూడా అంది. బట్ దే గేవ్ ద చాయిస్ టు మీ. సో ఐ టుక్ దట్ డిసిషన్ అండ్ జంప్డ్ అండ్ బికేమ్ ఎ బిజినెస్ మ్యాన్. ఓకే, సో బిజినెస్ అంటేనే చాలా రిస్క్. మీరు దిగుతున్నప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇంట్లో చెప్పారు, కొంచెం ఆపోజిట్గానే వచ్చింది రియాక్షన్, బట్ స్టిల్ మీరు ఎక్కడ భయపడలేదా? అంటే ముందలే డెసిషన్ తీసుకునే దిగాను, రిస్క్ ఉంటుందని తెలుసు. దానికి మించి బిజినెస్ పీపుల్ ఉండేవారు కాదు. మీ జనరేషన్ వచ్చేటప్పటికి లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ వచ్చింది, ఓవర్ నైట్ బిలియనియర్స్ని చూసాము. నేను 95లో నేను స్టార్ట్ చేసిన ల్యాంకో కొండపల్లి పవర్ ప్లాంట్ వాజ్ 1064 crores వ్యాయామంతో మొదలుపెట్టాం. దట్ వాజ్ ద సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ స్టేట్, ఇన్ అవర్ కంబైన్డ్ స్టేట్.
దానికన్నా ఎక్కువ ఐ థింక్ నాగార్జున ఫెర్టిలైజర్స్, దానికన్నా ముందర నాగార్జున ఫెర్టిలైజర్స్ ఏదో ఉంది, బట్ అది ఫేజ్డ్ వారీగా చేశారు. సింగిల్ ఫేజ్లో సింగిల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది 1064 crores ల్యాండ్కో కొండపల్లి. సో ఒకటేసారి అంత పెద్ద ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు నేను బిజినెస్ మ్యాన్ అవుతానన్న దానికన్నా ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు మా నాన్నగారు చాలా భయపడ్డారు. 368 megawatts నాఫ్తా బేస్డ్ పవర్ ప్లాంట్, ఆ రోజుల్లో నాఫ్తా తర్వాత గ్యాస్ కింద కన్వర్ట్ చేసాము. నాఫ్తా బేస్డ్ పవర్ ప్లాంట్ మొదలు పెట్టాలి అంటే అంత ఆషామాషి కాదు. మేము కొత్తగూడెంలో అక్కడ అంతా పవర్ ప్లాంట్స్ కట్టాము, ఏదో 110 megawatts యూనిట్స్. ఒకటేసారి మీరు 368 megawatts కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే మరి మీరందరూ 40 years దాటలేదు, చిన్నపిల్లలందరూ ఎలా చేస్తారు ఏంటని అడిగేవారు. బట్ మాకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో అప్పుడు మొదలు పెట్టాము, రిస్క్ తీసుకున్నాము. ఐ థింక్ వీ వర్ సక్సెస్ఫుల్. ఓకే. సో మీరు స్టూడెంట్ లీడర్గా ఉండి రాజకీయాలని పక్కన పెట్టి అసలు ఈ ఇండస్ట్రీ దారిని ఎలా ఎంచుకున్నారు అంటే? యా, యాక్చువల్లీ మా ఫ్యామిలీ కొంచెం కమ్యూనిస్ట్ ఓరియంటెడ్ ఫ్యామిలీ. కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండర్స్లో మా పెదనాన్నగారు ఉన్నారు, మా తాతలు కొంతమంది ఉన్నారు మా అమ్మ సైడు. సో పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు, వాళ్ళ ఐడియాలజీస్లో పెరిగిన వాళ్ళం చిన్నప్పుడు. సో కాలేజ్ డేస్లో అలానే నేను కాలేజ్ స్టూడెంట్ యూనియన్లో యాక్టివ్గా ఉండేవాడిని. దెన్ ఐ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎలెక్టెడ్ ఫ్రమ్ ది PDSU ప్యానల్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్. సో అది నక్సలైట్ ప్యానల్ స్టూడెంట్ వింగ్. సో దాని నుంచి ఎలెక్ట్ అయ్యాను నేను. సో చాలామంది అంటుంటారు హరీష్ పొద్దునంతా కమ్యూనిజం మాట్లాడతాడు, సాయంత్రం అంతా క్యాపిటలిజం మాట్లాడతాడని. బికాజ్ సబ్సిక్వెంట్గా నేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ చైర్మన్ కూడా చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి. సో బట్ ఐ నెవర్ ఎంటర్డ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్. ఓకే. సో ఎవరికైనా ఒక బ్రేక్ పాయింట్ అనేది ఉంటుంది, ఒక ఎమోషనల్ బ్రేక్ పాయింట్. అలా మీకు ఏమైనా ఒక ఎమోషనల్ బ్రేక్ పాయింట్ ఇప్పుడు వచ్చి ఎవరికి షేర్ చేసుకునేది ఉందా సార్? ఎమోషనల్ బ్రేక్ పాయింట్స్ చాలా ఉంటాయి లైఫ్లో. అంటే ఒక్కటి మీకు బాగా హిట్ అయింది అని అంటే? ఎమోషనల్ బ్రేక్ పాయింట్ అంటే నేను ఎప్పుడు పెద్ద మనసుకు తీసుకోను బిజినెస్ కానీ అంత. అంటే ఐ కీప్ మై సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ స్ట్రాటజీస్. అంటే ఒకళ్ళు మోసం చేద్దామని కానీ అలా ఉండదు, బట్ స్ట్రిక్ట్గా ఉంటాను. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బిజినెస్ అన్న తర్వాత రూత్లెస్గా ఉండాల్సి ఉంటుంది అప్పుడప్పుడు. సో మొహం మీద చెప్తాను నేను, నచ్చపోతే నచ్చలేదని చెప్పేస్తాను. కాబట్టి పెద్ద బ్రేకింగ్ పాయింట్స్ అంటూ నాకేం లేవు. బట్ ఎస్, ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ సైకిల్స్, అప్స్ అండ్ డౌన్స్. సో మీ లైఫ్ జర్నీని ఒక సింగిల్ వర్డ్లో, ఒక సింగిల్ పాయింట్లో చెప్పాలంటే ఏం చెప్తారు? బిజినెస్ చేయాలంటే 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి డబ్బులు ఎర్న్ చేయొచ్చు, రెండోది వెల్త్ క్రియేట్ చేయొచ్చు. వెల్త్ మూలాన డబ్బులు కూడా వస్తాయి. సో చాలామంది నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే డబ్బులు ఎర్న్ చేద్దామని బిజినెస్లోకి వస్తారు. అలాంటి వాళ్ళు ఓవర్ టైమ్ దే వోంట్ బి వెరీ సక్సెస్ఫుల్. దట్ ఈస్ మై ఫీలింగ్. ఓకే. సో బట్ ఎవరైతే వెల్త్ క్రియేట్ చేద్దాం, కంట్రీ కోసం కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ కోసం కానీ జాబ్స్ క్రియేట్ చేద్దాం, వెల్త్ క్రియేట్ చేద్దాం, తద్వారా మనం డబ్బులు సంపాదిద్దాం అని అనుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. అదే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లక్ కూడా ఉంటుంది దీంట్లో, ప్లస్ స్ట్రాటజీ కూడా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నీకు నచ్చింది నువ్వు చేయటం బెటర్. డబ్బులు వస్తాయి కదా అని నేను కొంతమంది బిజినెస్ పీపుల్ చూశాను, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఏంటంటే సడన్గా ఇదిగో హరీష్ పవర్ ప్లాంట్స్ పెట్టాడు అటు వెళ్దాం, ఆర్వీఆర్ ఇప్పుడు టీవీ ఛానల్ పెట్టాడు మేబీ దీంట్లో డబ్బులు ఉంది ఇటు వెళ్దాం, ఇలా స్ట్రాటజైజ్ చేసుకుంటారు. అంటే రోజు డబ్బులు ఎక్కడ ఉన్నాయో అక్కడ పరిగిద్దాం అనుకుంటారు. లేకపోతే ఫలానా మై హోమ్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను అని. అంటే మన కాలింగ్ ఏంటో చూసుకోవాలి, మన ఇంట్రెస్ట్ ఏంటో చూసుకోవాలి, మన కాలింగ్ ఏంటో చూసుకోవాలి. మనకి ఆ బిజినెస్ ఇకిగాయ్ అంటారు. I think younger people ki I will ask them to read this book. 2-3 books I have recommend. ఒకటి ఇకిగాయ్, రెండోది సీక్రెట్ అని ఒక బుక్ ఉంది, అంటే లా ఆఫ్ అట్రాక్షన్స్ మాట. ఓకే. సో ఈ 2 బుక్స్, ఇంకొన్ని చాలా బుక్స్ ఉన్నాయి, ఆల్కెమిస్ట్ అని అట్లాంటి బుక్స్.
సో చదివితే అర్థమవుతుంది అన్నమాట. మనకి ఏదైతే ఇకిగాయ్ ఫాలో అవ్వగలుగుతుందో బిజినెస్, అలాంటి బిజినెస్ టేకప్ చేయాలి. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్స్ ఈస్ దట్ బిజినెస్ షుడ్ బి యువర్ కాలింగ్. ఇప్పుడు నాకు పవర్ ప్లాంట్స్ అంటే ఇట్స్ మై కాలింగ్. టుడే మై కాలింగ్ ఈజ్ క్లైమేట్. అవును. సో ఐ థింక్ దోస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే. సో ఈ ల్యాంకో నుంచి మహాలక్ష్మి వరకు మీ జర్నీ అంటే అసలు ఎలా అయింది ఇదంతా? సో 95లో ల్యాంకో అధినేత రాజగోపాల్, లగడపాటి రాజగోపాల్, తను మా బ్రదర్ ఫ్రెండ్, యాక్చువల్లీ మా కజిన్ బ్రదర్ ఫ్రెండ్, తమ్ముడు ఫ్రెండ్. సో ఆయన వచ్చి ఇట్లా నేను అప్పుడే ఓపెన్ అయిందని చెప్పాను కదా పివి నరసింహారావు గారి ద్వారా, పవర్ ప్లాంట్ ఓపెన్ చేశారు. నేను పవర్లో వెళ్దాం అనుకుంటున్నాను, నీకు ఎక్స్పర్టీస్ ఉంది కదా నా దగ్గర, వై డోంట్ యూ జాయిన్ మీ అని అడిగాడు. సో ఐ జాయిన్డ్ హిమ్ యాజ్ ఎ పార్ట్నర్ అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. సో అలా పవర్ ప్లాంట్స్ ట్రై చేసాం. ల్యాంకో కొండపల్లి వాజ్ అవర్ ఫస్ట్ పవర్ ప్లాంట్. సో ల్యాంకో సబ్సిక్వెంట్గా నేను ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ ఐ ఆల్వేస్ స్ట్రాంగ్లీ అడ్వకేట్ దట్ బిజినెస్ మ్యాన్ షుడ్ నాట్ బికమ్ పొలిటీషియన్స్. అంటే హార్డ్ కోర్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఏ బిజినెస్ మ్యాన్ కెన్ బికమ్ ఏ రాజ్యసభ మెంబర్. తర్వాత ఆల్ ది మెయిన్ పీపుల్ ఆఫ్ మహాలక్ష్మి వి టుక్ ఏ డిసిషన్, వన్ ఆఫ్టర్ ది అదర్ వి కేమ్ అవుట్. సో నేను 95లో బయటకు వచ్చేసాను. సో ఇంకా అక్కడి నుంచి మై అదర్ జర్నీ, మహాలక్ష్మి జర్నీ హెస్ స్టార్టెడ్. అదే టైంలో ఇద్దరు యంగ్ బాయ్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ యూకే. సో అనిల్, మహేష్ అని. సో దే వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు కార్బన్ క్రెడిట్స్, బయోమాస్ ప్రాజెక్ట్స్. అప్పట్లో నాన్ కన్వెన్షనల్ పవర్లో దిగాలనుకున్నారు. నాకు కూడా కొంచెం నాన్ కన్వెన్షనల్ పవర్ చేయటం మంచిది, ఈ కోలు ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేస్తే మంచిది కాదు, CO2 ఎమిషన్స్ పెరిగిపోతున్నాయి, కాలుష్యం అవుతుంది ఎన్వైర్న్మెంట్ అన్న ఉద్దేశంతో ఉన్నాను నేను కూడా అప్పుడు, రియలైజేషను. సో వాళ్ళని ఎంకరేజ్ చేశాను. దట్ కంపెనీ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నాన్ కన్వెన్షనల్ పవర్ ప్లాంట్ కంపెనీ, పవర్ కంపెనీ అండ్ మాలిక్యూల్ కంపెనీ ఇన్ ద వరల్డ్ నౌ. One of the largest. Great. It's called Greenco. And Greenco is now becoming AM Green, Anil Mahesh Green. So వాళ్ళిద్దరూ they done extremely well. I was their founding chairman for about 10 years. ఓకే. After I came out from Lanco. ఓకే. Along with Mahalakshmi, I was also doing that. ఓకే. సో ఇప్పుడు ఈ మహాలక్ష్మిని ఎక్స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు ఎదురైన చేదు అనుభవాలు ఉంటే ఏమైనా ఉన్నాయా సార్? మహాలక్ష్మి చాలా ఉన్నాయి. One of the things that I faced is coal scam. సో నాకు కోల్ బ్లాక్ వచ్చింది. సో కోల్ బ్లాక్ వచ్చిన వాళ్ళందరినీ దానికి ముందర 2G వచ్చింది. సో 2G లాగా దీన్ని కూడా పొలిటికల్గా వాడుకుని చేయనోడిని చేసినోడిని అందరినీ కోల్ బ్లాక్లో పెట్టారు. సుప్రీం కోర్టు కోల్ బ్లాక్స్ అని క్యాన్సిల్ చేసింది. దాంతో ఏం జరగాలి, కోల్ బ్లాక్స్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేయాలి, ఫైల్స్ చేయరు, పొలిటికల్ కాబట్టి చేయరు. సో 10 ఏళ్ళు ఫైట్ చేయాల్సి వచ్చింది నేను. ఇవాళ నేను స్కాట్ ఫ్రీ. ఒక పాయింట్ కూడా నా మీద రేజ్ చేయలేకపోయారు. నాతో పాటు ఆ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ అయిపోయారు. సో మేమేం ఎక్కడ తప్పు చేయలేదు. బట్ బికాస్ ఆఫ్ దట్ పొలిటికల్ ఇష్యూస్ దాన్ని వాడుకున్నారు పొలిటికల్ టూల్ కింద. సో అది ఆ కోల్ బ్లాక్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ ఆఫ్టర్ ఐ కేమ్. మీరు అన్ని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయంట ఆ టైంలో? కష్టంగానే ఉంటుంది. సిబిఐ, ఈడీలు, రైడ్లు ఇవన్నీ అవుతున్నప్పుడు కష్టంగానే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్లు ఉంటాయి అవన్నీ. బట్ దోస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో అంటే ఒక పర్పస్తో వర్క్ చేస్తే పెద్ద కష్టం అనిపిస్తుంది. పర్పస్ లేకపోతేనే కష్టం అనిపిస్తుంది. సో అయితే ఇప్పుడు అన్ని కంపెనీలని కూడా ఈ మహాలక్ష్మి గొడుగు కింద తీసుకురావడానికి మీ స్ట్రాటజీ ఏంటి సార్? నా మోడల్ ఇప్పుడు సింపుల్ అమ్మా. మహాలక్ష్మిలో నేను ఏం చేశానంటే మోడల్, ఒక ఎంటర్ప్రెన్యూర్ అనే అబ్బాయిని అమ్మాయినో ఎవరో ఒకళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్న వాళ్ళని, కొంచెం ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను. తీసుకుని వాళ్ళకి స్వెట్ ఈక్విటీ ఇస్తాను. అంటే నేను ఒక వెంచర్ స్టూడియో లాగా బిహేవ్ చేస్తాను. వెంచర్ స్టూడియో అంటే ఏంటంటే, నేను వాళ్ళ ఐడియా నచ్చితే వాళ్ళని మా గ్రూప్లోకి తీసుకుని వాళ్ళకి ఫండింగ్ అంతా చేస్తాను నేను. వాళ్ళకి మెంటారింగ్ అంతా నేనే చేస్తాను. వాళ్ళకి ఇంకేమి అంటే కంపెనీ సెక్రటరీ అని, అకౌంట్స్ అని ఇలా చూసుకోకుండా వాళ్ళ ఫోకస్లో వాళ్ళు ఉండేటట్టు నేను చూస్తాను. సో వాళ్ళు దాంతో వాళ్ళు దే కీప్ డెవలపింగ్.
అండ్ వాళ్ళకి అదంతా అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత దే గెట్ ఏ షేర్ ఇన్ ద కంపెనీ. మా గ్రూప్లో చాలా మంది నా పార్ట్నర్సే ఇప్పుడు. ఓకే. నా ఎంప్లాయీస్ హ్యావ్ బికమ్ మై పార్ట్నర్స్ బికాస్ ఇట్స్ మోర్ లైక్ ఏ వెంచర్ స్టూడియో. లైక్ రియల్ ఎస్టేట్కి సందీప్ మండప టేక్స్ కేర్ ఆఫ్ మై రియల్ ఎస్టేట్ ఓకే. అండ్ ఈజ్ మై పార్ట్నర్. ఓకే. సో మహాలక్ష్మి ప్రాజెక్ట్స్ కింద తను చేస్తాడు అది. సో తను మాకేమన్నా రియల్ ఎస్టేట్ మా బిల్డింగ్స్ కానీ మా హోటల్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ ఉంటే దెన్ హీ విల్ హెల్ప్ అస్ ఆన్ దట్. ఓకే. అట్లానే వాటర్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి ఉంది, మ్హూ. పవన్ బంగ్ అని మ్. ILFS లో పనిచేసేవాడు. మ్. సో ఆయన నాతో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మోర్ దెన్ 10 years నాతో ఉన్నారు. మ్హూ. సో తను హీఈస్ హెల్పింగ్ మీ ఆన్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ కంపెనీ బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. దాని ఈ మధ్య BSE SME స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్టింగ్ చేయించుకున్నాడు. మ్హూ. సో హీఈస్ ఆల్సో మై పార్ట్నర్. ఓకే. And my son is again, he has a company along with Himadeep ani. My son's name is Sriram. మ్హూ. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, హిమదీప్ రెడ్డి అండ్ శ్రీరామ్. వీళ్ళిద్దరు దే డెవలప్డ్ XCMX అని CBG ప్లాంట్స్. మ్హూ. దే వెంట్ త్రూ పార్ట్నర్షిప్స్ చేశారు, లాస్ వచ్చింది, మళ్ళీ దే వెంట్ త్రూ అండ్ మహారాష్ట్రలో ఇప్పుడు సక్సెస్ఫుల్ యూనిట్స్ పెట్టారు. మ్హూ. సో హీఈస్ ఆల్సో లైక్ ఏ స్వెట్ ఈక్విటీ పార్ట్నర్. వీఆర్ డెవలపింగ్ వన్ DNA అని. అంటే నేను ఇంత చెప్పా కదా, ఐఎమ్ రియలైజ్ దట్ ఐ పొల్యూటెడ్ ద వరల్డ్. ఐఎమ్ ఎ పొల్యూటర్ బికాస్ ఐ మేడ్ మనీ బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్ మ్. లైక్ కోలు, గ్యాసు, నాఫ్తా ఇవన్నీ. సో నౌ ఐఎమ్ డూయింగ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, నాన్ పొల్యూటింగ్ టెక్నాలజీస్. సో దాని కింద వీ డిసైడెడ్ దట్ మా ఫ్యామిలీ నుంచి వీ విల్ స్పెండ్ అబౌట్ 100 crores ఆఫ్ అవర్ ఎర్నింగ్స్ ఆన్ మేమేం CSR మాకు అవసరాలు లేవు, రిక్వైర్మెంట్ అంటే వీఆర్ నాట్ అండర్ దట్ కేటగిరీ. ఓకే. బట్ స్టిల్ వీ డిసైడెడ్ వీ విల్ స్పెండ్ ఓవర్ అవర్ రెస్ట్ ఆఫ్ అవర్ టైం, నేను మా వైఫ్ డాక్టర్ తేజస్ని, మ్హూ. డూయింగ్ వాట్ ఎవర్ వీ లైక్ అండ్ వాట్ ఎవర్ వీ డూ. సో షీ డస్ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ అని నాన్ ప్రాఫిట్ చేస్తారు తను. మ్మ్. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ దట్. అక్కడ నాగిరెడ్డి గారు అని వాళ్ళందరూ CEOలు, చాలా మంది PhDs అంతా పనిచేస్తున్నారు తనకి, ఓ 15-20 మంది. వాళ్ళు దే వర్క్ ఆన్ హిస్టరీ, కల్చర్ ప్రొటెక్షన్ వాటి మీద. దే డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండర్ దట్. అండ్ నేను I along with an American partner, I developing a 400 acres biodiversity park at Bongir, outskirts of Hyderabad, non-profit. సో ఈ రేర్ ట్రీస్ని, నియర్ ఎక్స్టింక్ట్ ట్రీస్ని, ఫ్లోరా అండ్ ఫోనా రెండు ప్రొటెక్ట్ చేస్తున్నాము. We మ్హూ. also have some PhDs. We have Center of Excellence for Biodiversity and Climate Resilience. మ్హూ. సో దానికి శారదా అని చెప్పి షీ ఈజ్ ద CEO ఆఫ్ దట్. ఓకే. సో అట్లా టీమ్ అంతా అలా స్ప్రెడ్ చేసి నేను ఐ విల్ బి మోర్ ఆన్ ఏ మెంటారింగ్ సైడ్ అండ్ అడ్వైజింగ్ సైడ్. ఓకే. అండ్ ఆల్సో ఫ్యామిలీ ఆఫీస్ కింద మా స్ట్రాటజీ అని ఉంది, దాని కింద ప్రసాద్ అని, కిషోర్ అని అలా ఉన్నారు, రిషి అని. సో దే కీప్ డెవలపింగ్ ది టేకింగ్ కేర్ ఆఫ్ ది ట్రెజరీ మేనేజ్మెంట్ అండ్ ఆల్ దట్. ఓకే. సో ఎవరికి వాళ్ళకే అలొకేషన్స్ ఇచ్చేసాను. అవును. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ డెవలపింగ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ లైక్ హాస్పిటాలిటీ. అమరావతిలో వీఆర్ బిల్డింగ్ ఏ 200 room హిల్టన్ హోటల్ మ్హూ. along with other convention center, service departments and all that. Then we are planning to build an international school there in Amravati. And also SHL ani, it's a Switzerland, one of the oldest hospitality school మ్. from Switzerland. వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నాం. సో వీ వాంట్ టు డెవలప్ స్కూల్ ఆల్సో. మ్. సో హాస్పిటాలిటీ డివిజన్ అండ్ ఎడ్యుకేషన్ డివిజన్ డెవలప్ చేస్తున్నాము. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో వీ వాంట్ టు డూ వన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. మ్హూ. సో ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్. ఇండియాలో ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ క్రికెట్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ స్పోర్ట్స్ మ్హూ. బికాజ్ ఎవ్రీథింగ్ గోస్ టు క్రికెట్. అవును. వేరే స్పోర్ట్స్కి అంత ఎంకరేజ్మెంట్ అవును. తక్కువ ఉంది. అవును. కొంత బ్యాడ్మింటన్, చెస్ అని ఉంది కానీ Right. అంత ఎంకరేజ్మెంట్ లేదు. బట్ ఎస్పెషలీ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్కి మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది యంగ్ పీపుల్, ఫర్ దేర్ హెల్త్ అండ్ ఫర్ దేర్ ఎజిలిటీ అండ్ ఆల్ దట్, మైండ్ ఎజిలిటీ అంతా. సో వీ హ్యావ్ ఎ కంపెనీ కాల్డ్ ఇండియా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్. మ్హూ. దాని కింద వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ X Games. మ్హూ. వీ బాట్ Formula 1 బోట్ రేసింగ్ టు అమరావతి. మ్హూ. 2018లో తీసుకొచ్చాము. సో వీ కీప్ బ్రింగింగ్ హిమాలయన్ ర్యాలీ, కార్ ర్యాలీ స్పాన్సర్ చేసాము ఒక టీమ్ని. హిమాలయస్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి కొంతమందిని స్పాన్సర్ చేసాము. మ్హూ. బ్రదర్ అండ్ సిస్టర్. బ్రదర్ ఎక్కగలిగాడు, సిస్టర్ కుడ్ నాట్ క్లైంబ్. మ్హూ. సో మా మహాలక్ష్మి ఫ్లాగ్ అక్కడ పట్టుకున్నాడు మ్హూ. మౌంట్ ఎవరెస్ట్ మీద.
సో సో అదంతా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్. అవిష్మా అని ఒక అమ్మాయి ఉంది. సో వీఆర్ టాకింగ్ టు హర్. షీఈ్ IITN, వర్క్డ్ ఇన్ ప్రైస్ వాటర్ హౌస్ అండ్ ఆల్ దట్, బట్ యంగ్ గర్ల్, but she does scuba diving, she does surfing, she does skydiving. She's qualified, so we are in touch with her. ఓకే, So hopefully if it takes off, then she will be there. యా, So గ్రేట్. these are some of the projects that we are doing. లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, Lot of projects, but I don't get involved day to day కాబట్టి అంత పెద్ద కష్టం కదా. ఓకే. సో మీ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్ నుంచి మీరు నేర్చుకున్న, అలాగే ఇప్పుడు యువతకి చెప్పగలిగిన హిడెన్ లెసన్స్ అంటే మీరు ఏం చెప్తారు? సో ఇంతకు నేను సగంలో మానేశాను కదా. ఒకటి, ఎప్పుడు మనం ఏదన్నా టేకప్ చేస్తే మనకి ఇట్స్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. Hmm. అది మనకి కాలింగ్ ఉండాలి, ఆ సబ్జెక్ట్లో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. సో ఊరికే బిజినెస్ మొదలు పెట్టకూడదు, ఎవరో డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి బిజినెస్ మొదలు పెట్టకూడదు. సో ఒకసారి ఆ కాలింగ్ ఉంటే, ఆ కాలింగ్ అంటే దట్స్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. అది ఆ బుక్ సీక్రెట్ అని ఆ బుక్ ఉంది, అది చదవాలి. ఆల్కెమిస్ట్ అని బుక్ కూడా ఉంది, ద ఆల్కెమిస్ట్ అని. ఈ 2 బుక్స్ చదవాలి దానికి. దాని తర్వాత ఆ కాలింగ్ కరెక్టా కాదా అనేది ఇకిగాయ్ అని ఉంటుంది. 4 థింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒకటి, సొసైటీకి యూస్ఫుల్గా ఉండాలి, నీకు ఎక్స్పర్టీస్ ఉండాలి, కమర్షియలీ వైబుల్ ఉండాలి, అలా 4 ఉంటాయి. సో ఈ 4 మ్యాచ్ అయితేనే ఆ బిజినెస్ టేకప్ చేయాలి. సార్, ఈ టెక్ రంగంలో మీ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థలు అసలు ఎలా పనిచేసాయి మీకు అని అంటే? సో మానస, నువ్వు బయోటెక్నాలజీ చదివావు కదా. Mm. సో బయో 2X అంటారు. Hmm. బయో నుంచి, బయో ప్రోడక్ట్స్ నుంచి, అంటే బయో ప్రోడక్ట్స్ అంటే ఎనీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నుంచి, అంటే లైఫ్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటికీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటారు. సో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, రైట్? ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నుంచి యూ కెన్ మేక్ ఎనీథింగ్. Mhm. సో బయో 2, TO2, X can be anything అని. టుమారో ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ప్లానెట్ డిపెండ్స్ అపాన్ బయోటెక్నాలజీ. రైట్. సో అండ్ అవర్ కంపెనీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బయోటెక్నాలజీ అమ్మా. ఓకే. సో ఇంతకు చెప్పా కదా నేను, మై సన్ ఈజ్ డూయింగ్ బయో CNG, CBG, అండ్ దేర్ ఇస్ అ వాటర్ కంపెనీ. ఈ 2 కలిపి వీఆర్ స్టార్టింగ్ ఏ ప్లాట్ఫామ్ కాల్డ్ MCR Hmm. ప్లాట్ఫామ్ అని. MCR అంటే మహాలక్ష్మి క్లైమేట్ రెసిలియన్స్ ప్లాట్ఫామ్. సో దాంట్లో దిస్ XCMX కంపెనీ, విచ్ ఈస్ రన్ బై శ్రీరామ్ అండ్ హిమదీప్, will be into bio refineries, molecule company. The future of this planet is not on fossil fuel. ఇప్పుడు దాకా మనం 1950 నుంచి ఇప్పుడు దాకా we have run this economies on fossil fuel. ఇప్పుడు the more the temperatures are increasing, cities like విశాఖపట్నము, కల్కట్టా, మనీలా, New York, any coastal cities will get submerged. If the temperatures increase, sea levels రైజ్ అవుతుంది. sea levels రైజ్ అయితే ఇవన్నీ సబ్మర్జ్ అవుతాయి, ఎకానమీస్ దెబ్బతింటాయి. మనం కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి. ఇప్పుడు మనం మన కంట్రీలో ఫూలిష్గా, అంటే డేరింగ్గా చెప్తున్నాను, ఇది ఫూలిష్గా మనం ఈవీ కార్లు వాడుతున్నాం, ఈవీ వెహికల్స్ వాడుతున్నాం. బట్ యాక్చువల్లీ ఈ ఈవీకి కావాల్సిన పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కోల్ నుంచి వస్తుంది. Mhm. కోల్ బర్న్ చేస్తున్నాం. కంట్రీలో 80% ఆఫ్ ద పవర్ కమ్స్ ఫ్రమ్ కోల్. Mhm. అంటే పొల్యూట్ చేస్తున్నాము. పొల్యూట్ చేసి ఇక్కడ పొల్యూషన్ లేదని అంటాం ఏంటి? అంటే ఈవీ కూడా పొల్యూషన్ అవుతుందండి. ఈవీ మూలాన ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. ఐసీ ఇంజన్స్ కన్నా ఈవీ మూలాన ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఫుట్ ప్రింట్. బికాస్ బ్యాటరీలు తయారు చేయాలన్నా పొల్యూషన్, లిథియం అయాన్ చేయాలంటే మైనింగ్లో పొల్యూషన్, దెన్ దాని బెనిఫిషియేషన్ పొల్యూషన్, అది చైనాలో చేస్తారు. ఇవన్నీ పొల్యూషనే కదా. Mhm. ఓకే, బ్యాటరీస్ మళ్ళీ డిస్పోజల్ ఈజ్ పొల్యూషన్, దాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు, అది మళ్ళీ ఒక యాక్ట్ అది. ఓకే, టు ట్రేస్ మెటల్స్ తీయటానికి. అట్లానే మళ్ళీ ఈ పవర్ ఏదైతే తీసుకుంటున్నామో అది కోల్ నుంచి తీసుకుంటున్నాం. కోల్ ఈజ్ ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్, 33% ర్యాంకిన్ సైకిల్. ఓకే, అక్కడి నుంచి తీసుకొచ్చి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ మన దేశంలో 25% ఉంది. Mhm. చివరికి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆ యూనిట్ ఎంత పొల్యూట్ చేసి వస్తుంది? మెల్లగా హైడ్రోజన్ వస్తుంది. హైడ్రోజన్ సక్సెస్ అయితే మటుకు ఇవన్నీ పోతాయి, ఈవీస్ అన్ని. ఈ Mhm. పెట్టిన ప్లాంట్స్ పోతాయి, బ్యాటరీ ప్లాంట్స్ పోతాయి, అన్నీ పోతాయి. ఇప్పటి వరకు ఎదురైన ఈ రెగ్యులేటరీ, లీగల్ వీటి నుంచి మీ మీ ఫీలింగ్ అంటే మీరు నేర్చుకున్నది ఏంటి? ఆర్ఎల్స్ మీ ఫీలింగ్, లెర్నింగ్స్ అంటే ఏం చెప్తారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నేను కొండపల్లికి వాటరు
కృష్ణా రివర్ నుంచి డ్రా చేయాలి. సో డ్రా చేయాలి అంటే నాకు పవర్ ప్లాంట్ మొదలు పెట్టినప్పుడు ఏం చెప్పారంటే ఒక బుక్లెట్ ఇచ్చారు. 7 అప్రూవల్స్ తీసుకోవాలి, అది కూడా సింగిల్ విండో. ఒక విండోలో వెళ్ళి మీరు అప్లికేషన్ పెడితే అప్పుడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తయారు చేశారు ఓ బుక్. ఎవరన్నా ఫారినర్స్ వచ్చి పెడితే 7 అప్రూవల్స్, నో బ్యూరోక్రసీ, నథింగ్, మీకు టకటకా ఇచ్చేస్తాం అప్రూవల్స్ అన్నారు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే అది ఒక విండో కాదు, ఒక విండో వెనకాల ఇంకో విండో, ఇంకొక విండో వెనకాల ఇంకో విండో, అట్లా 150 విండోస్ ఉన్నాయి, 7 కాదు. ప్లస్ ఆ విండోస్ డోర్లు అయి ఉంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. విండో అవటంతో హర్డిల్ రేస్ అయింది నాకు. ఓకే, సో 150 అప్రూవల్స్ తీసుకురావాల్సి వచ్చింది ఒక పవర్ హౌస్ కట్టడానికి. దాంట్లో ఒకటి వాటర్ అప్రూవల్. సో ఆ వాటర్ అప్రూవల్ నేను తెచ్చుకోవాలి అంటే ఈవెన్ అది కృష్ణా రివర్ నుంచి డ్రాయింగ్ కాబట్టి కృష్ణా గోదావరి ట్రిబ్యునల్కి కూడా వెళ్లాల్సి వచ్చింది. సెంట్రల్ వాటర్ కమిషన్కి వెళ్లాల్సి వచ్చింది అప్రూవల్కి. అన్ని అప్రూవల్స్ అంటే సబ్ అప్రూవల్స్ చాలా ఉంటాయి. చివరికి ఆ ఫైలు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, ఆయన దగ్గరకు ఫైల్ వెళ్ళింది. నేను ఫైల్ని వెనకాల పడి ఫాలో అవుతూ ఉండేవాడిని. ఆయన అప్రూవల్ చేయాలి టారిఫ్ ఎంత అని. సో నేను ఆ రోజుకి, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఐ వాజ్ వన్ ఆఫ్ ద గైస్ హూ వాజ్ బ్రింగింగ్ ది లార్జెస్ట్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ టు దిస్ స్టేట్. అప్పుడు కంబైన్డ్ స్టేట్ 1064 crores. అలాంటి వాడికి కుర్చీ వేసి కూర్చోబెట్టలేదు. ఏదో కార్డు పంపించాను కాబట్టి ఎవడో వచ్చాడులే అని పిలిచాడు. ఎస్, వాట్ డూ యూ వాంట్ అన్నాడు. సార్ నా ఫైల్ మీ దగ్గర ఉంది సార్, పెండింగ్, చాలా రోజుల నుంచి అట్లా పడి ఉంది, కొంచెం మీరు అప్రూవ్ చేస్తే నాకు తొందరగా ఫైనాన్షియల్ క్లోజర్ చేసుకోవాలి, నాకు కాస్ట్ పెరిగిపోతుంది అని అన్నాను. నీకు ఎక్కడ తెలుసు నా దగ్గర ఉందని అన్నాడు. హౌ డూ యూ నో ఇట్స్ దేర్ అంటే, నేను కనుక్కున్నాను సార్, మీ టేబుల్ మీద ఉందన్నాడు. అంటే ఇలా చూశాడు. ఐ డోంట్ లైక్ ఫైల్ చేజర్స్, యూ కెన్ గో అన్నాడు. కూర్చోమనలేదు, టీ లేదు, కాఫీ లేదు. మీరు ఇప్పుడు కాఫీ ఇచ్చినట్టు కాఫీ కూడా ఇవ్వలేదు నాకు. ఐ డోంట్ లైక్ ఫైల్ చేజర్స్, యూ కెన్ గో అన్నాడు. సో బిజినెస్ మొదలు పెడితే ఇండియాలో నీకు పద్మశ్రీలు, పద్మభూషణలు రావు. ఓకే, నీకు ఫైల్ చేజర్ అనే టైటిల్ డీడ్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ కాలింగ్ మై సెల్ఫ్ హరీష్ ద ఫైల్ చేజర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఎ బిజినెస్ మ్యాన్ హ్యాస్ టు ఫేస్ ద హర్డిల్స్. నాట్ an easy A job. politician may come, a politician may go, but a bureaucrat goes on forever. So this country is run by bureaucrats, and there are very good bureaucrats, very bad bureaucrats, and average bureaucrats. So we should know the bureaucracy, how it operates, how it moves. అప్పుడే మనం బిజినెస్ చేయగలుగుతాం. రైట్. పొలిటీషియన్స్తో రిలేషన్షిప్స్ ఉండొచ్చు, కానీ అది పెద్ద లాంగ్ రన్లో హెల్ప్ చేయవు. ఏ పొలిటీషియన్తో రిలేషన్షిప్ ఉన్నా కూడా ఫైనల్గా సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ వస్తుంది. ఓకే, ఇంకా వేస్ట్ అంటారు. బిజినెస్ చేయకూడదు. ఓకే, సో ఇన్ఫ్రా, ఈ పవర్, కోలిసెస్, లేకపోతే టెక్, అగ్రి, ఇవన్నిటిలో అసలు మీ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఏంటి అంటే? సో ఇప్పుడు ఫోకస్ వచ్చింది నాకు. మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. నేను చెప్పా కదమ్మా, క్లైమేట్ చేంజ్ అవుతుంది అంతా అని. సో వీ విల్ బి ఓన్లీ డూయింగ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్. ఈవెన్ రియల్ ఎస్టేట్ చేసినా కూడా బయోఫిలిక్ డిజైన్, గ్రీన్ సర్టిఫికేషన్స్ అవి ఉంటాయి కదా, అవి ఉన్న ప్రాజెక్ట్స్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, ఏది చేసినా కూడా. సో ఇన్ని కంపెనీస్లో మీరు మేనేజ్ చేయడం అంటే అన్ని స్టార్టప్స్ లాగా ఉన్నాయి. అవును. సో దట్స్ ఓకే, ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఇట్స్ ఆల్ హౌ దే బిలీవ్ యూ అండ్ ఇన్వెస్ట్. ఓకే, సో మీ ఏపీ అండ్ తెలంగాణ ప్రాజెక్ట్స్లో అసలు మీరు కొత్త టెక్నాలజీస్ని, ఎలా అడ్వాంటేజెస్ని ఎలా చూపించబోతున్నారు, అంటే ఎలా తీసుకురాబోతున్నారు? అంటే ఇంతకు చెప్పిందే, బయోటెక్నాలజీ, బయో 2X, పవర్ 2X, CCUX అంటే కార్బన్ క్యాప్చర్ అండ్ యూసేజ్ అండ్ స్టోరేజ్, ఆర్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్, అండ్ దెన్ AI ఇన్ క్లైమేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ క్లైమేట్, అండ్ ఆఫ్ కోర్స్ న్యూక్లియర్. ఇప్పుడు ఫిషన్ ఉంది కదా, న్యూక్లియర్ ఫ్యూజన్ కూడా ఫ్యూచర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ విల్ సేవ్ దిస్ ప్లానెట్. సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దోస్ థింగ్స్. ఓకే సార్, ఏపీ తెలంగాణలో అసలు పాలసీస్లో బెస్ట్ ఎలిమెంట్స్ అని అంటే మీరు కోరుకునే మార్పులు అంటే ఏం చెప్తారు మీరు? పాలసీస్ ఆర్ మూవింగ్ ఫాస్టర్ దెన్ అవర్ థాట్ ప్రాసెస్. పూర్వం టైం పట్టేది, ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ గేర్డ్ అప్, పాలసీస్ ఆర్ కమింగ్. ఈ మధ్య ఆంధ్రాలో
క్రాప్స్ మీద చాలా పాలసీస్ వస్తున్నాయి. మష్రూమ్స్ మీద, అట్లా క్యాష్ క్రాప్స్ మీద చాలా పాలసీస్ వస్తున్నాయి. ఓకే. ఈ అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా మారే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మోడర్న్ సిటీ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద నెక్స్ట్ 25 years. సార్, అయితే ఈ తెలంగాణ సర్వీసెస్, ఈ ఫార్మా ఎకానమీ వర్సెస్ ఈ ఏపీ అగ్రికల్చర్ అని అంటే ఇండస్ట్రియల్లో చూసుకుంటే ఈ రెండు రాష్ట్రాల్లో అభివృద్ధిని మీ అంచనాలు, మీ సూచనలు అంటే ఏం చెప్తారు? అంటే ఓవరాల్ వరల్డ్ ఒక క్రైసిస్లో వెళ్తుంది ఇప్పుడు. అది ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ అవ్వచ్చు, లీడర్షిప్ క్రైసిస్ అవ్వచ్చు. అన్ని దేశాల్లోనూ కూడా కొంత లీడర్షిప్ క్రైసిస్ ఉంది, ప్లస్ ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ ఉంది. అది ఎవరు చోట్ల ఈ లీడర్షిప్ క్రైసిస్ మూలాన ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, సడన్గా ఏమన్నాడు, ఎన్వైరన్మెంట్ లేదు, ఏం లేదు, తోలు ఏం లేదు, అంతా వేస్ట్ ఇదంతా అన్నాడు. ఇవన్నీ మర్చిపోండి, మీరు మీ ఇష్టమైనట్టు బిహేవ్ చేయండి అన్నాడు. సో కంట్రోల్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు, కంట్రోల్ లేకుండా ఆయిల్ వాడేస్తున్నారు. సో ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. దేర్ ఇస్ ఎ థియరీ అమ్మా, ద థియరీ ఈస్ కాల్డ్ రివెట్ పాపింగ్ హైపోథసిస్. ఓకే, సో ఆ రివెట్ పాపింగ్ హైపోథసిస్ అంటే ఏంటంటే, ఒక ప్లేన్లో మనం వెళ్తున్నాం, ప్లానెట్ అనేది ఒక ప్లేన్, ఈ ప్లానెట్లో మనం వెళ్తున్నాం, ప్లానెట్ తిరుగుతూ ఉంది రౌండ్గా. ఒక రివెట్ పోతే, రివెట్ పాపింగ్ మాట, ఒక రివెట్ పోతే ఏమవదు ప్లేన్కి, 5వ రివెట్ పోయినా ఏం తెలియదు మనకు లోపల కూర్చున్న వాళ్ళకి. బట్ స్పెషలిస్టులు చెప్తున్నారు 5వ రివెట్ పోయింది, జాగ్రత్తగా ఉండండి అని. 6వ రివెట్లో మీరు చచ్చిపోతారు అందరూ అని అంటారు. కానీ ఎవడూ నమ్మట్లా. 6వ రివెట్ పోయింది ఏమవలా, చూసారా మేము చెప్పాం కదా 6వ రివెట్ పోయింది ఏమవలేదు. అది ట్రంప్ అనేది, ట్రంప్ అనేది అది మాట, 6వ రివెట్ పోయింది ఏమవలేదని. సో 11వ రివెట్ పోయినప్పుడు డిసెంగేజ్ అవుతుంది ఫ్లైట్. మిడ్ ఎయిర్లో డిసెంగేజ్ అయినప్పుడు ప్లానెట్ నోబడీ కెన్ రివర్స్ ఇట్. ఇప్పటికి మనకు 5 మాస్ ఎక్స్టింక్షన్స్ అయినాయి ఈ ప్లానెట్ మీద. 66 మిలియన్ ఇయర్స్ బ్యాక్ డైనోసార్స్ చచ్చిపోయినాయి. ఎందుకు? మీటియారిక్ స్ట్రైక్ మూలాన. ఎవ్రీ 100 మిలియన్ ఇయర్స్ ఏదో ఒకటి అవుతుంది. సో ఇప్పుడు 66, ఇంకో 44 మిలియన్ ఇయర్స్ ఉంది, 34 మిలియన్ ఇయర్స్ ఉంది ఇంకా. బట్ మనం ఆల్రెడీ ఈ ప్లానెట్ మీద మనకు వచ్చింది, మనం హోమోసేపియన్స్ అంటే మన హ్యూమన్ బీయింగ్స్ వచ్చింది జస్ట్ 2.5 lakh ఇయర్స్ బ్యాక్. అంటే ఒక 24 hour క్లాక్ తీసుకుంటే 20 seconds కూడా కాదు మనం వచ్చి. అలాంటిది ప్లానెట్ని మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద 6th మాస్ ఎక్స్టింక్షన్. సో దిస్ ఈస్ కాల్డ్ ద రివెట్ పాపింగ్ హైపోథసిస్. ఎనీ డే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఏమవుతుంది? టెంపరేచర్స్ పెరిగితే పర్మాఫ్రాస్ట్ ఓపెన్ అవుతుంది. పర్మాఫ్రాస్ట్ ఓపెన్ అయితే అంటే నార్దర్న్ కంట్రీస్లో ఉండే పర్మాఫ్రాస్ట్ ఓపెన్ అయితే ఆ పర్మాఫ్రాస్ట్లో ఎంట్రాప్ అయిన ప్యాథజన్స్ బయటకు వస్తాయి. రోజు ఒక కోవిడ్ రావచ్చు, దానికి ఇంకా వ్యాక్సిన్ ఉండదు, పాడు ఉండదు, రోజు ఒక కోవిడ్ రావచ్చు. ప్లస్ ఓషన్స్ ఎసిడిఫికేషన్ అయితే చాలా సెన్సిటివ్. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఆక్సిజన్ ఇప్పుడు ప్లానెట్ మీద ఆక్సిజన్ లేకపోతే మనం బతకం కదా. ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ లేకపోతే అందరం చచ్చిపోతాం కదా. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి అని అనుకుంటున్నాం కదా. అది ఓన్లీ 20% or 30%. 70 to 80% కమ్స్ ఫ్రమ్ ద ఓషన్స్. ప్లాంక్టన్ అంతా ఉంటుంది, అక్కడి నుంచి వస్తుంది అది. అండ్ దే ఆర్ వెరీ సెన్సిటివ్. సీ వాటర్ టెంపరేచర్స్ ఒక 10 degrees 5 degrees పెరిగితే చచ్చిపోతాయి అన్నీ. అవి చచ్చిపోతే ఆక్సిజన్ ఉండదు ఈ ప్లానెట్ మీద. సో వెరీ ప్రికేరియస్ పొజిషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే, సో అందరం దానికోసం శ్రమించాలి. సో అంటే మినిమలిజం ప్రాక్టీస్ చేయాలి మనం. ఓకే, తర్వాత పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అంటారు. పారాడాక్స్ ఆఫ్ చాయిస్ని తీసేయాలి. అంటే అది లేడీస్కి నచ్చదు పారాడాక్స్ ఆఫ్ చాయిస్ తీసేయమంటే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ప్రోగ్రామ్కి వచ్చారు, రేపు ఇంకో ప్రోగ్రామ్కి వెళ్తారు. మీ వార్డ్రోబ్ ముందర నుంచి మీరు ఆలోచిస్తారు కదా, ఇవాళ ఏం బట్టలు వేసుకున్నాను, రేపు ఏం బట్టలు వేసుకోవాలి. లేకపోతే మీరు ఏదో ఫంక్షన్కి వెళ్తుంటే అక్కడ సుశీల వస్తుందా, ప్రియా వస్తుందా అని ఆలోచిస్తారు. ఆ అమ్మాయి నా నగలు చూసిందా అని. దట్స్ కాల్డ్ పారాడాక్స్ ఆఫ్ చాయిస్. మీకు చాయిస్ ఉంది కాబట్టి యూ హ్యావ్ ఏ థింకింగ్ మాట గోయింగ్ ఆన్. సపోజ్ యూనిఫామ్గా అందరూ ఒకటే డ్రెస్ వేసుకోవాలి, ఒకటే రకం బట్టలు వేసుకోవాలి, రంగులు అక్కర్లేదు అనుకుంటే పొల్యూషన్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. బికాస్ కలర్ ఈజ్ పొల్యూటింగ్. ఉత్తర దక్షిణ డివైడ్ కాంటెక్స్ట్ లో 2040 నాటికి
తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఈ పాపులేషన్ వైజ్ అనేది న్యాయం. నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పాపులేషన్ వైజ్ అనేది న్యాయం. బట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అవ్వకుండా, ఎకానమీస్ ఫాలో అవ్వకుండా ఊరికే పెంచుకుంటూ వెళ్తాం. నెంబర్ ఆఫ్ పీపుల్ని రిప్రజెంటేటివ్స్ని పెంచేస్తాం అంటాం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. దాంతోపాటు ఈక్వల్గా ఇప్పుడు మనం జిఎస్టీ కలెక్షన్స్ కానీ వేరియస్ అదర్ కలెక్షన్స్ కానీ 100 రూపాయలు అనుకో, మనకి 40 రూపాయలే ఇస్తున్నారు. 60 రూపాయలు తీసుకెళ్ళి యూపీకి ఇస్తున్నారు. మళ్ళీ యూపీ రిప్రజెంటేషన్ కూడా ఎక్కువ అవుతుంది. బికాజ్ దే నెవర్ ఫాలోడ్ ఎనీ సిస్టమ్స్. వాళ్ళ పాపులేషన్ విరివిగా పెరిగిపోయింది. సో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎక్కువ ఉంటారు పార్లమెంట్లో, వాళ్ళే పాస్ చేసుకుంటారు, మన డబ్బులే వాటి వెళ్తున్నాయి. సో ఆ విధంగా ప్రోగ్రెస్ అయ్యే స్టేట్స్ సఫర్ అవుతున్నాయి. సఫర్ అయితే గుడ్ మనీ ఈజ్ గోయింగ్ ఫర్ బ్యాడ్ వర్క్స్. సార్, ఎఫోర్డబుల్ హౌసింగ్లో లేకపోతే బయోఫిలిక్ డిజైన్, ఆటోమేషన్ ఈ ఫ్యూచర్ ట్రెండ్స్కి సాధ్యమా అంటే? ఏమన్నారు? చాలా డిమాండ్ డిమాండ్స్ డెఫినెట్ గా వాటికే డిమాండ్ ఉంటుందమ్మా. ఎఫోర్డబుల్ హౌసింగ్, బయోఫిలిక్ డిజైన్స్. కానీ బయోఫిలిక్ డిజైన్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఇంకా ప్రజలు ఆ ఎన్లైట్మెంట్ వస్తే గానీ, అంటే దే హ్యావ్ టు రియలైజ్ ఇది మనకి 10 రూపాయలు ఎక్కువైనా ఇది కొనుక్కోవటం మంచిది మనం ఫ్యూచర్ కోసం అనేది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎకానమీ కదా, ఎకనామిక్స్ కదా. సో ఐ డోంట్ నో హౌ దే విల్ టేక్ ఇట్. సపోజ్ ఇప్పుడు ఇవాళ హీట్ వేవ్ ఉంది కంట్రీ మొత్తం. సార్, ఇప్పటికిప్పుడు మీరు ఒక యువ హరిశ్చంద్ర ప్రసాద్ అయితే కనుక ఏ టెక్ స్టార్టప్ పరంగా మీరు ఎంచుకుంటారు అని అంటే మీరు ఏం చెప్తారు దానికి? ఇదే క్లైమేట్. ఐ మూడ్ ఇన్ టు దట్. ఈ క్లైమేట్ లో నేను ఈ మధ్య వచ్చాను. ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా? గ్రీన్ కోకి చైర్మన్ ఈ స్టార్టప్ ఎలా ఉంటుంది? అయితే బట్ రియల్ గా నేను క్లైమేట్ లో చేస్తుంది లాస్ట్ 5-6 years నుంచి. సో దిస్ ఈజ్ వాట్ విల్ సేవ్ ద హ్యూమన్ రేస్. అయితే ఈ ఏఐ అండ్ ఫీచర్ టెక్నాలజీస్ ని మీరు ఎలా చూస్తున్నారండి? ఈ ప్రభావం ఎలా ఉంది అని అంటున్నారు? అంటే ఏఐ డెఫినెట్ గా విల్ హెల్ప్ అస్ అమ్మా, సొసైటీ అండ్ ద ప్లానెట్ ఇట్ విల్ హెల్ప్. బట్ ఓకే, డేటా సెంటర్స్ ఎక్కువ, హీట్ జనరేషన్ ఉంది, పవర్ కన్జంప్షన్ ఉంది, అవన్నీ ఉన్నాయి. అవి కూడా సోలార్తో చేయొచ్చు, విండ్తో చేయొచ్చు, బ్యాటరీ స్టోరేజ్ పెట్టచ్చు. బట్ ఇట్స్ ఏ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఐ థింక్ డెఫినెట్గా ఒక పక్కేమో ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ టు ద ప్లానెట్ అండ్ టు ది హ్యూమన్ రేస్. ఇంకో పక్క ఐఎమ్ సీయింగ్ ఏ డేంజరస్ థింగ్ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సూపర్ కండక్టివిటీ సక్సెస్ అయింది అనుకుంటే ambient టెంపరేచర్స్లో, సో చాలా వరకు మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అదేవిధంగా కమర్షియల్లీ వయబుల్ ఫ్యూజన్ వస్తే, న్యూక్లియర్ ఫ్యూజన్ వస్తే అది కూడా మనకి చాలా వెసులుబాటు కలిగిస్తుంది. సరే, అయితే ఇన్వెస్ట్మెంట్ గురించి ఒకవేళ గ్లోబల్ స్లో డౌన్ అయితే కనుక ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తారు? ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? దాని మీద పెట్టాలి అనుకోవచ్చు, లేకపోతే అంటే మామూలు కామన్ మ్యాన్ ఇన్వెస్టర్ ఒక రకం ఉంటాడు, పెద్ద పెద్ద ఫండ్స్ పెట్టాలి గురించి మనకు కానీ ఒక కామన్ మ్యాన్ కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళకి మీరు ఇచ్చేది ఎలా ఉంటుందో, పెద్దవాళ్ళ గురించి ఇచ్చేది ఎలా ఉంటుంది? అంటే టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలి. ఎవరు చేసినా కూడా టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలి, లేటెస్ట్ టెక్నాలజీస్లో, ఆ బ్రేక్ త్రూ టెక్నాలజీస్. బట్ అది బైనరీ బిజినెస్లో, అంటే 0-1 ఉంటే ఫుల్ సక్సెస్ అవుతారు, లేకపోతే జీరో అయిపోతుంది. లేదంటే ఇంకొకటి సేఫ్టీగా ఉండాలి అంటే కొంత భాగం, అంటే మనకు 100 రూపాయలు ఉంటే ఒక 20 వంతులు, అంటే 20 రూపీస్, 100 రూపీస్ అనుకుంటే 20 రూపీస్ రియల్ ఎస్టేట్లో పెట్టాలి. రియల్ ఎస్టేట్ అంటే మెయిన్గా ల్యాండ్ ఈజ్ లిమిటెడ్. అవునవును. సో ఏదైతే టెక్నాలజీ ఫ్యూచర్ యూస్ఫుల్గా ఉంటుందో ఆ టెక్నాలజీస్లో కొంత పెట్టాలి, కొంత మన ఫ్యూచర్ సేవింగ్ కోసం, హెల్త్ కోసం, వాటి కోసం, ఎడ్యుకేషన్ కోసం కొంత పెట్టుకోవాలి. బట్ Okay. ఇదివరకు లాగా, అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఆల్సో హ్యాస్ బికమ్ ఇంపార్టెంట్. ఇదివరకు మా జనరేషను, మా పేరెంట్స్ జనరేషను దరిదాపు 40-50% సేవ్ చేసుకునేవారు ఫ్యూచర్ కోసం. ఇప్పుడు -10% సేవ్ చేస్తున్నారు, అప్పు చేసేసి ఎంజాయ్ చేస్తున్నారు. సో అది కొంచెం తగ్గించుకోవాలి అంతే. సో అయితే అన్ఎంప్లాయిడ్ అండ్ యూత్ లేదా టెక్నోక్రాట్స్ వీళ్ళు ఈ మహాలక్ష్మి ఫౌండేషన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
ఏం ఆశిస్తున్నారు అంటే మీరేమనుకుంటున్నారు? సో మేము అదేనమ్మా, మేము వీ నౌ లిమిటింగ్ అవర్ సెల్స్ టు క్లైమేట్. ఇంతకు చెప్పా కదా, బయో 2x, పవర్ 2x, CCUS, AI ఇన్ ఇది అండ్ న్యూక్లియర్. న్యూక్లియర్ అంటే క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ కాదు, క్వాంటమ్ మెకానిక్స్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. సో ఈ సెక్టర్స్లో ఎవరన్నా మంచి ఐడియాస్ ఉంటే వాళ్ళని డెఫినెట్గా వీ విల్ ఎంకరేజ్. వీఆర్ క్రియేటింగ్ దిస్ ప్లాట్ఫామ్ కాల్డ్ MCR ప్లాట్ఫామ్, మహాలక్ష్మి క్లైమేట్ రెసిలియన్స్ ప్లాట్ఫామ్. దాని కింద డెఫినెట్గా వీ విల్ ఎంకరేజ్ ఇఫ్ దే ఆర్ రియల్ టెక్నాలజీస్ అండ్ రియల్ యూస్ఫుల్ టెక్నాలజీస్ విచ్ వీ కెన్ అసెస్. చూడటంతో ఎవరో వస్తారు, నేను గార్బేజ్ రీసైక్లింగ్ చేస్తానంటే అవన్నీ ఎవరన్నా చేయగలుగుతారు, దానికే పెద్ద ఐపీస్ ఉండవు, ఏముండవు. సో అలాంటి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు మేము. ఈ 4-5 సెక్టర్స్ ఇప్పుడు ఇంతకు చెప్పాను కదా, వాటిలోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. లేకపోతే ఏమవుతుందంటే చాలామంది వచ్చి మేము ఈ సస్టైనబుల్ కంపెనీ, ఆ సస్టైనబుల్ కంపెనీ అంటున్నారు. మేము బాగా అనలైజ్ చేసాము, చేస్తే ఈ 4-5 సెక్టర్స్లోనే ఫ్యూచర్ ఉంది అని అనిపిస్తుంది నాకు. సరే అయితే అందుకనే మీరు బయోటెక్నాలజిస్ట్ కాబట్టి వదలకూడదు, అది దట్స్ ద ఫ్యూచర్. ఓకే సార్, అయితే ఈ మైండ్ బాడీ సోల్ని ఈ కాన్సెప్ట్ని మీరు వివరిస్తారా? అంటే ఒక హ్యూమన్ బీయింగ్ అన్న తర్వాత మనకి వీఆర్ ద ఓన్లీ, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్. దాని ప్రకారం హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద ఓన్లీ అబ్జర్వర్ స్పీసీస్. మిగతా స్పీసీస్లన్నీ అబ్జర్వ్ చేస్తాయి కొంతవరకు, బట్ మనం చేసినంత అబ్జర్వేషన్ ఎవరు చేయలేరు. ఈ సైన్స్ అనేది ఎప్పుడు ఉంది కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతా, బయాలజీ అంతా ఉంది. బట్ దాన్ని డెసిఫర్ చేసింది మన ఓన్లీ హోమోసేపియన్సే చేశారు, మన స్పీసీసే చేసింది. ఓకే, ఇంకెవరు చేయలే డెసిఫర్ ఇప్పుడు దాకా ఈ ప్లానెట్ మీద. కోతులు చేయలేదు, దాని ముందర లయన్స్ చేయలేదు, కుక్క చేయలేదు, లేకపోతే ఫంగై చేయలేదు, బ్యాక్టీరియా చేయలేదు. సో మనకి ఆ అబ్జర్వర్ స్పీసీస్ అది ఉంది, దాని మూలాన మనకి కాన్షియస్నెస్ కూడా ఉంది. సో వీఆర్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్పీసీస్ అండ్ వీ షుడ్ బిహేవ్ లైక్ దట్. వీ షుడ్ బిహేవ్ యాజ్ అ కస్టోడియన్స్ ఆఫ్ అదర్ స్పీసీస్ అండ్ వీ షుడ్ రియలైజ్ దట్ ఇట్ ఇస్ ఎ సింబియాటిక్ రిలేషన్షిప్. అంటే ఒక చెట్టు లేకపోతే మనం బతకం కదా, ఆక్సిజన్ ఉండదు. అంటే ఈవెన్ సీలో ఉండే ప్లాంట్ లైఫ్ కూడా నేను చెప్తున్నాను. బట్ ఆ చెట్టు కింద భూమిలో రైజోస్పియర్ అంటారు, దాంట్లో 1/4 ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం ఈస్ దేర్ ఆన్ ద ప్లానెట్. మనకు కనపడదు అది. అక్కడ పెద్ద డ్రామా జరుగుతూ ఉంటుంది రోజు. ప్యాథజన్స్ ఉంటాయి, మైక్రోబియల్ లైఫ్ ఉంటుంది, మైక్రోరైజల్ ఫంగై ఉంటుంది, మైసీలియన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి సింబియాటిక్ రిలేషన్షిప్లో బతుకుతూ ఉంటాయి. కొన్ని ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాయి. రోజు ఒక పెద్ద మహాభారతం జరుగుతూ ఉంటుంది కింద. సో అది మనకు కనపడదు అసలు. రైజోస్పియర్లో ఆ ఏర్లు వెళ్తాయి కదా రూట్స్ ట్రీకి, దాని లోపల జరుగుతుంది ఇదంతా. సో మనం అగ్రికల్చర్ గ్రో చేస్తున్నాం అనుకో, దాంట్లో పెస్టిసైడ్స్ వాడితే అది చంపేస్తున్నాం. సో ఆ రైజోస్పియర్లో ఉండే మైక్రోబియల్ లైఫ్ చంపేస్తున్నాం. దాని మూలాన అసలు చెట్టు పెరుగుద్ది. ఏమవుతుందంటే చెట్టు ఏరు కొంతవరకు వెళ్తుంది, అక్కడి నుంచి దానికి ఈ మైసీలియన్స్ అనేవి అటాచ్ అవుతాయి. అంటే పుట్టగొడుగులు పైకి చూస్తాం కదా, కింద ఉండేదాన్ని మైసీలియన్స్ అంటాం. అవతార్ సినిమా చూసుంటాం, దాంట్లో బ్లూ లైన్స్ ఉంటాయి కదా, అవన్నీ మైసీలియన్స్. సో అది వెళ్ళి కిందకి వెళ్ళి పొటాషియం, నైట్రోజన్ చెట్టుకి ఇస్తుంది, చెట్టేమో కార్బన్ ఇస్తుంది దీనికి. అట్లా సింబియాటిక్ రిలేషన్షిప్. అది చంపేస్తే మనం బతకలేదు, అది తెలిసి ఉండాలి మనకి. యాజ్ ఎన్ అబ్జర్వర్ స్పీసీస్ వీ షుడ్ నో ఆల్ దట్. But we are not, somehow we are going astray. So that is the difference between us and other species on this planet. సో అది రియలైజ్ అవ్వాలి కాబట్టి ఈ మైండ్ బాడీ సోల్ అనేది మనకే ఉంది కాబట్టి, అంటే అందరికి వేరే స్పీసీస్ కూడా ఉంది, బట్ మనకున్నంత ఉన్నది కాబట్టి. సో మైండ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే వీ థాట్ వీ షుడ్ గివ్ స్కాలర్షిప్స్. ఈ ఎండోమెంట్ లెక్చర్స్ పెద్ద పెద్ద వాళ్ళతో, నాలెడ్జబుల్ పీపుల్తో ఎండోమెంట్ లెక్చర్స్ నాన్నగారి పేరు మీద, స్కాలర్షిప్స్ కూడా నాన్నగారి పేరు మీద ఇస్తాం. ఆయన చాలా అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి చదువుకుని ఆయన ఒక్కడే, ఆయనకి మొత్తం కలిపి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న 7-8 మందికి 2 ఎకరాల పొలం ఉంటే ఆయన అంతా వదులుకుని చదువుకుని, ఆ రోజుల్లో బ్రిటిష్ టైంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో అంతా ర్యాంక్ హోల్డర్ ఆయన చదువుకుని పైకి వచ్చాడు. ఎడ్యుకేషన్ మూలాన ఆయన పైకి వచ్చారు కాబట్టి ఎలక్ట్రిసిటీ బోర్డులో హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళారు. ఆయన మెంబర్గా చేశారు. అప్పుడులో ఒకళ్ళే మెంబర్ ఉండేవారు, మెంబర్ టెక్నికల్. సో ఆయన పేరు మీద ఇవన్నీ చేస్తుంటాం. దట్ ఈస్ అవర్ మైండ్. మహాలక్ష్మి ఫౌండేషన్ కింద
అండ్ బాడీ ఈజ్ ధర్మవన నేచర్ ఆర్ విచ్ ఈస్ బయోడైవర్సిటీ గ్రోయింగ్, Hmm. ఈ అంతా రైజోస్పియర్ గ్రోయింగ్ అంతా. సో అది మా బాడీ, బికాస్ ఫర్ అస్ we all came from stardust, right? So, and the third one is soul. Soul is Pleach India Foundation, which my wife runs, which is our culture, history and all that. సరే అయితే మీ వినూత్న క్లైమేట్ ప్రాజెక్ట్ ఎంసీఆర్ ఇండియా గురించి చెప్తారా? MCR గురించి రైట్, ఎంసీఆర్ గురించి. అంటే ఏం లేదమ్మా, ఎంసీఆర్ అనేది ఇట్స్ జస్ట్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ సమ్ కంపెనీస్, బ్రింగింగ్ ఇట్ అండర్ దట్, అండ్ దాని ద్వారా ఈ 5 సెక్టర్స్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ XCMX అనే కంపెనీ దట్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ మాలిక్యూల్స్, ఈ Bio2X అంతా దాని మీద ఉంటుంది, మాలిక్యూల్స్ అయ్యింది. దాని మూలాన కొంత మనకి టెక్నాలజీస్, కొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి ఏమైనా షిఫ్ట్ చేయగలిగితే చీపర్ కదా ఇండియా, జర్మనీ కన్నా. వాళ్ళు మళ్ళీ ఈపీసీ కూడా చేస్తారు, అంటే టర్న్కీ జాబ్స్ కూడా చేస్తారు వాళ్ళు. సో అట్లా సింగపూర్లో వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ MCR సింగపూర్, విచ్ విల్ బికమ్ ద గ్లోబల్ హెడ్ క్వార్టర్స్. అండ్ అక్కడ మనకి అప్రోచ్ ఉంటుంది కదా, టెక్నాలజీ అప్రోచ్ అంతా. సో అది కూడా అక్కడ కూడా ఒకటి పెడదామని. సో నాకు నేను మా కంపెనీలో నేను ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఆల్ మై కొలీగ్స్, సిఇఓలు అందరూ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద నెక్స్ట్ 10 years. అండ్ హోప్ఫుల్లీ మేము అనుకునే వేలోనే గ్రో అవుతామని అనుకుంటున్నాం ఈ 10 yearsలో. సో కాన్ఫిడెన్స్ ఉంది, కనిపిస్తుంది. వేర్ మేనిఫెస్టింగ్. రైట్. ఎప్పుడు అమ్మా ఏదైనా అవ్వాలంటే మేనిఫెస్ట్, ఐ బిలీవ్ ఇన్ సార్. నేను కూడా సో మేనిఫెస్టేషన్, వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఎవ్రీ డే. నేను కూడా చాలా మేనిఫెస్ట్ చేసుకుంటుంటే ఏదైనా అవ్వాలంటే. అవుతుంది కదా, అవుతుంది, నాకు మేనిఫెస్ట్ చేసుకుంటే పక్కా అవుతుంది. అది. సో అది ఎప్పుడు అవుతుందంటే నీ కాలింగ్ లో నువ్వు ఉంటేనే అవుతుంది. అవును, అది నీ యూ షుడ్ లైక్ దట్, అవును, దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఊరికే ప్రతి ఒక్కటి అవ్వాలి అంటే అవ్వదు. అవును. సో యా సార్, చాలా 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 హ్యాపీ. ఎందుకంటే ఈరోజు మీరు చాలా ఐడియాస్ ఇచ్చారు, చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు, చాలా నాలెడ్జ్ని మాకు ఈరోజు షేర్ చేశారు. అలాగే మీరు అన్ఎంప్లాయీస్ గురించి ఆలోచించిన విధానం, లేకపోతే మీ బిజినెస్ గురించి, అమరావతి గురించి, ప్లాన్స్ గురించి, పర్స్పెక్టివ్స్ గురించి చాలా విషయాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు, మా ఆడియన్స్ కోసం తెలియజేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే మీరు ఇంత టైం ఇచ్చి మాతో ఈరోజు ఇంత టైం స్పెండ్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత నాలెడ్జ్ని మా కోసం ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మహాలక్ష్మి గ్రూప్ సంస్థల చైర్మన్ మెంటర్ హరీష్ చంద్ర ప్రసాద్ యార్లగడ్డ గారు తెలుగు రాష్ట్రాలు, ప్రపంచ పరిస్థితులు, వ్యాపారాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతల గురించి మనతో ఎన్నో విషయాలనైతే పంచుకున్నారు. రాజకీయాలు, వ్యాపారాలు, బ్యూరోక్రసీ గురించి కుండబద్దలు కొట్టారు. మనకు ఎన్నో విషయాలు తెలియజేసిన హరీష్ చంద్ర ప్రసాద్ గారికి మన RVR టీవీ తరపున ధన్యవాదాలు.